తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు స్థానిక చాణక్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనరజక సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దబ్బేట రవీందర్ మాట్లాడుతూ వీరవనిత చాకలి ఐలమ్మ భూమి కొరకు భక్తి కొరకు వెట్టి చాకలి విముక్తి కొరకు కోసం సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సందర్భంలో భర్తను కొడుకుని జైల్లో పెట్టిన అదరకుండా బెదరకుండా అగ్గి పిడుగై ఐలమ్మ పెత్తందారులను భూస్వాములపై పోరాటం చేసి తన భూములను కాపాడుకుని పేద ప్రజలకు భూములను పంచిపెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈమె చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో ముద్రించి సమాజానికి తెలిపిన అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఐలమ్మ పేరును కోటిలోని మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డికి మరియు వారి యొక్క మంత్రివర్గ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు శివ, ప్రభుత్వ ఉపాధ్యాయులు గుడిమళ్ల బలరాం, రజక సంఘం మండల అధ్యక్షులు ధర్ముల శంకర్, పట్టణ అధ్యక్షులు వరంగంటి సదానందం, ప్రధాన కార్యదర్శి బి రాంబాబు, నాయకులు వరంగంటి శ్రీనివాస్, కైలాసకోటి సమ్మయ్య, బూర్గుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణం చాణక్య డిగ్రీ కళాశాల ఆవరణలో చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత యొక్క 40వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈమె భూమి కొరకు వృత్తి కొరకు పేద ప్రజల విముక్తి కొరకు నిరంతర పోరాటం సాగించి మన తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ. మరి ఆమె పేద ప్రజల కొరకు నిరంతరము వాళ్ళ అభివృద్ధి కొరకు పరితపించి మరి భూస్వాములతోటి పెత్తందారులతోటి విరోచితంగా పోరాడి పేద ప్రజలకు భూమిని పంచిపెట్టిన వ్యక్తి వీరనారి చాకలి ఐలమ్మ. ఆమె వర్ధంతిని మనం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆమె ఆశయ సాధన కొరకు నిరంతరం మనం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఈమె యొక్క చరిత్రను పుస్తకాలలో మరి ఇమడింపజేసిండ్రు. ఈమె యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేసిండ్రు. అలాగే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మరి మహిళా యూనివర్సిటీకి, కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా మా సంఘం నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు.